శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమాల్లోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఏళ్నాటి శని దోష నివారణకు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి అధిక జ్యేష్ఠ శుద్ధ సప్తమి, ఉదయం 10:27 వరకు. నక్షత్రం ఆశ్లేష, ఉదయం 7:29 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి బుధులు వృషభంలోను, గురు శుక్రులు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. సంతానం ఒక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపైన అధిక ఆసక్తిని, శ్రద్ధను కనబరిచే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన భూగృహ సంబంధ విషయాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. మేషరాశికి చెందిన భరణీ నక్షత్రం వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా మీకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో పూర్తి చేసేందుకు మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీనివలన మీకు ధనాభివృద్ధి కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు మాట్లాడే ప్రతి మాటకి విలువ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారు, వీరికి శ్రమ అధికంగా ఉంటుంది, కానీ పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. దీంతో పాటు కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే వస్తు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం కుటుంబ శ్రేయస్సు, దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే ముఖ్యంగా వీరికి కలుగుతున్న మార్పులు, చేర్పులు, వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అదృష్టం గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. బంధుమిత్రుల్ని కలవటము, అలాగే వారితోటి ప్రియ సంభాషణ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన ఆర్ద్ర నక్షత్రం వారికి మాత్రం దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటము, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం, శ్రమ అధికంగా ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో సానుకూలత అనేది గోచరిస్తోంది. అనేక సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటినీ మీ ధైర్య సాహసాలతోటి ఎదుర్కొంటూ ఉంటారు. కోపావేశాలను నిగ్రహించుకుంటారు. దీంతో పాటు లాభాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. మీ ప్రతిభకు తగిన గౌరవం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. కర్కాటక రాశికి చెందిన పుష్యమి నక్షత్రం వారు, వీరికి మాత్రం ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. పనులన్నీ నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి, లేదా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా చింతించే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు భజగోవింద స్తోత్రాన్ని చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం వీరి ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారము, దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలు వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. హఠాత్తుగా మీకు ధనప్రాప్తి లాంటిది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాల్లో మీకు గౌరవ మర్యాదలు పెరగటము, దీంతో పాటు నూతన వ్యక్తుల పరిచయం వలన లాభం కలిగే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మీరు అన్నం ప్రతి మాటకి విలువ పెరుగుతుంది. ఆర్థిక పరంగా మీకు ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల సహాయము, అలాగే వారి యొక్క శ్రేయస్సు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో అనుకూలత, వ్యాపారంలో సానుకూలత, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పరంగా పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు కుటుంబ సభ్యుల శ్రేయస్సు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగానే ఉంటుంది. అయితే వీరికి పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈరోజు హఠాత్తుగా సెలవులు లాంటివి తీసుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీ మిత్రుల్ని, తర్వాత బంధువుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఏవైతే మీరు చేస్తూ ఉంటారో వాటిల్లో మీకు ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కన్యారాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారు, వీరికి మాత్రం ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగానే ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. సంతానానికి సంబంధించి అనేక విషయాలలో శుభ పరిణామాలు అనేవి గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా మీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక తులారాశికి చెందిన విశాఖ నక్షత్రం వారు, వీరికి మాత్రం ఆర్థిక ప్రయోజనాలు అనేవి గోచరిస్తున్నాయి. బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, విహారయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనాలు చేసుకోవటం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు దామోదర అష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఉద్యోగము, వ్యాపారము, దీంతో పాటు వైవాహిక జీవితము వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీ కుటుంబ సభ్యులతోటి చర్చించేందుకు ప్రయత్నించాలి. సంతానము, వారికి సంబంధించిన ప్రతి పనిలోనూ కూడా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన పెట్టుబడుల విషయంలో సానుకూలత అనేది కనపడుతోంది. వృశ్చిక రాశికి చెందిన జ్యేష్ఠ నక్షత్రం వారు, వీరికి మాత్రం ప్రయాస ఎక్కువగా ఉంది. స్థిరాస్తి విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. హఠాత్తుగా ఉద్యోగాలకు సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది కనపడుతోంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు నూతన భాగస్వామ్యం, నూతన వ్యాపారాల వలన మీకు లాభం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆగిపోయిన పనులు పూర్తి కావటం, మీకు పేరు ప్రఖ్యాతులు లభించటం, ముఖ్యంగా స్త్రీలకి అనేక విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు నారాయణ అష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. హఠాత్తుగా ఉద్యోగాలలో మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా కలిగే మార్పులు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో హఠాత్తుగా మార్పులు చేర్పులు ఉండటం, ఆర్థికపరమైన విషయాలలో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మకర రాశికి చెందిన శ్రవణ నక్షత్రం వారికి మాత్రం అనేక విషయాలలో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యము, ఉద్యోగము, వారు పెడుతున్న పెట్టుబడులు వీటి గురించి మీరు జాగ్రత్త వహించాలి. దీంతోపాటు స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం అనేక విషయాలలో శుభ పరిణామాల గురించి ఎదురైతే చూస్తూ ఉంటారు. అయితే వీటిల్లో మీకు ఆటంకాలు కలిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. భాగస్వామ్యం వలన ఆర్థిక నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ఏ విధంగానూ మీకు కలిసి రాకపోగా మీకు ఇబ్బందిని మాత్రం కలిగిస్తూ ఉంటాయి. దీంతోపాటు జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. పెడుతున్న పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరచాలి. నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశికి చెందిన శతభిష నక్షత్రం వారు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడంతో పాటు నూతన వ్యక్తుల పరిచయం వలన అధిక ధన నష్టం కలుగుతుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఆరోగ్యము, తర్వాత శత్రువుల వలన ఇబ్బందులు, కోర్టు విషయాలు, భూగృహ సంబంధ విషయాలలో ఏ విషయము తేలకపోవడము, దీంతోపాటు సంతానము, వారి విద్య, ఉద్యోగము, వ్యాపారము వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకుంటున్న ప్రతి పనిని నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అలాగే కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. శత్రువుల వలన ఎక్కువగా మానసికంగా మీరు అశాంతికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మాత్రం ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అధిక ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గోచార పరంగా ఏలిన నాటి శని దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి శని సంబంధమైనటువంటి ప్రత్యేకమైన విధి విధానాలు శనివారం రోజు పాటించాలి. ప్రస్తుతం కుంభరాశి, మీనరాశి, మేషరాశి ఈ 3 రాశుల వాళ్ళకి ఏలినాటి శని దోషం నడుస్తోంది. కాబట్టి
ఏలినాటి శని దోషం నుంచి బయటపడటానికి దేవతా వృక్షాలైనటువంటి రావి చెట్టు లేదా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపాన్ని వెలిగించటం, రావి చెట్టు చుట్టూ జమ్మి చెట్టు చుట్టూ 8 ప్రదక్షిణలు చేయటం ద్వారా ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఏలినాటి శని దోషం నుంచి బయటపడటానికి నలదమయంతుల చరిత్రను పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా ఏలినాటి శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలానే ఏలినాటి శని దోషం నుంచి సంపూర్ణంగా బయటపడటానికి శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కూడా విశేషంగా సహకరిస్తుంది. 7 శనివారాల వ్రతాన్ని శనివారం నుంచి ప్రారంభించి చేయటం ద్వారా కూడా ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శంకర భగవత్పాదులు సన్యాసి, వారు సన్యాసాశ్రమ స్వీకారం చేసినవారు కాబట్టి వారు శరీర పోషణార్థం ఏ ఇంటి ముందైనా నిలబడితే భిక్ష అడగవలసి ఉంటుంది. బ్రహ్మచారి, సన్యాసి వీళ్ళిద్దరూ భిక్ష స్వీకరిస్తారు. వారు ఉన్నటువంటి ఆశ్రమ ధర్మాన్ని వారు పాటించాలి. వారు జగద్గురువులు, వారు లోకమునకు ధర్మాన్ని నేర్పడం కోసం వచ్చినవారు. అందుకే వారు ఆ ధర్మ చట్రంలో ఇమిడేటట్టుగా అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని పిలిచారు. అమ్మని పిలవడానికి అమ్మ ఎంత గొప్పది కానివ్వండి, ఎంత గొప్ప విశేషణం వేసి పిలిచినా అది అమ్మతనానికి అవమానమే. అమ్మని అమ్మా అని నోరారా పిలిస్తేనే అందులో అందమంతా నిబిడీకృతమవుతుంది. అందుకే మాతా అన్నారు. అమ్మా అన్నపూర్ణేశ్వరి, ఎవరి మీద స్తుతి లోకానికి తెలియాలి కాబట్టి మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ, ఎవరావిడ అంటే కాశీపురాధీశ్వరి. కాశీపట్టణంలో విశ్వనాథలింగం ఎక్కడుందో అక్కడే దశాశ్వమేధ ఘాట్కి దగ్గరలో అదే సందులో అన్నపూర్ణమ్మ యొక్క దేవాలయం కూడా ఉంది. ఆ అన్నపూర్ణమ్మని పిలుస్తూ భిక్షాందేహి, అమ్మ నాకు భిక్షని కటాక్షించు అన్నారు. ఈ శ్లోకాన్ని మొట్టమొదట చదివినప్పుడు మనకేమనిపిస్తుందంటే, నేను వెడితే అన్నపూర్ణమ్మ ముందు నించుని అమ్మ నాకు జీవితాంతం అన్నపానాదులకు లోటు రాకుండా నన్ను అనుగ్రహించు అని ఎలా అడుగుతానో శంకరులు కూడా అలాగే భిక్ష అడిగారు అని అనిపిస్తుంది. కానీ శంకర భగవత్పాదులు జగద్గురువు, లోకమునకు దార్శనికుడు, మార్గమును చూపించిన వారు, దేశికుడు, దిశానిర్దేశము చేసిన మహాపురుషుడు. అందుకే చిట్ట చివరి శ్లోకాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ వారు కేవలముగా నేను అన్నమే అడగట్లేదు, అమ్మా నేను అన్నంతో పాటుగా అడుగుతున్నవి కొన్ని ఉన్నాయి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అంటారు. నాకు జ్ఞాన వైరాగ్యములను కూడా భిక్ష పెట్టు అని అడిగారు. ఆ అన్నం అడిగేటప్పుడు, ఆ భిక్ష అడిగేటప్పుడు కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి, మా నువ్వు అపారమైన దయ కలిగిన కాలం, ఆ దయకి రాశీభూతమైన స్వరూపం కాబట్టే సమస్త ప్రాణులను ఆవిడ పోషిస్తూ. ఎంత దయ కలిగిన తల్లో శంకరులు సౌందర్యలహరిలో చెప్తారు. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు. ఆ తల్లి దృశాద్రాఘీయస్యా దరదళిత నీలోత్పల రుచ, దరదళిత విచ్చుకోకుండా ఉన్నటువంటి కంటితో బాగా ఇలా కళ్ళు విప్పి చూసిందనుకోండి, అమ్మకి ఏమైనా కోపం వచ్చిందా అని అనుమానం వస్తుంది. ధర్మాన్ని పాడు చేసే వాళ్ళు ఎవరైనా ఎదురుగుండా నిలబడ్డారా ఏమి, కళ్ళు బాగా విప్పి చూస్తోంది అనుకుంటాం. ఆవిడ కళ్ళు మూసేసింది అనుకోండి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఆవిడ కనురెప్పలు మూసిందా లోకాలన్నీ ప్రళయంలో కలిసిపోతాయి. అందుకే పరమదయతో చూస్తోంది అంటే కళ్ళు బాగా విప్పకూడదు, కళ్ళు మూసేయకూడదు. దరదళిత నీలోత్పల రుచ, నల్ల కలువలోని కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగిన నేత్రములతో ఆమె చూస్తోందిట. ఎలా చూస్తోంది అంటే
అంటే ఏదో ఇలా చూడటం కాదుట, ఈ చివరి నుంచి ఈ చివరికి ఇలా నేత్రములను తిప్పుతుంది. ఎందుకు అలా తిప్పడం అంటే దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా తవీయాంసం దీనం స్నపయ కృపయా మమ పిశివే. ఈ లోకములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా దూరం వరకు చూసుకుంటూ ఉంటుంది. ఎందుకని అంటే సమస్త జగత్తులో ఉన్నటువంటి ప్రాణులన్నీ ఆమె బిడ్డలు. ఆమె రాశీభూతమైనటువంటి దయ. అమ్మ అంటేనే ప్రేమ.